ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. మేనిఫెస్టోల ప్రకటన తర్వాత పార్టీల అధినేతలు, కూటమి పెద్దలు జనంలోకి విస్తృతంగా పర్యటనలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన కూడా ఖరారైంది. బీజేపీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో, అలానే మేనిఫెస్టో ప్రకటన విషయంలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఎదురైంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీనికి బీజేపీ పెద్దలు ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా బీజేపీ పోటీ చేస్తున్నటువంటి 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాల విషయంలో ప్రచారం ఆశించిన స్థాయిలో జరుగుతుందా? ఇక్కడ గెలిచే గుర్రాలేవి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. రవికిరణ్ గారు, ఏంటి ప్రధానమంత్రి పర్యటన? ఒక ఊగిసలాట. 3, 4 తారీఖులు అన్నారు, 7, 8 తేదీలు అన్నారు, ఫైనల్గా మీరు 6, 8 అంటున్నారు. ఏంటి క్లియర్ పిక్చర్ వచ్చేసినట్టేనా? ప్రైమ్ మినిస్టర్ టూర్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయా? అవునండి కేశవ్ గారు, ప్రధానమంత్రి గారి ప్రోగ్రాము 3 మెంబర్ కమిటీ వేశారు. ఆ ప్రోగ్రామ్ మానిటర్ చేసి దాంట్లో నేను ఒకరిని. సో నిన్న కూడా మేము కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం. యాక్చువల్ గా 3, 4 ఇనిషియల్ గా అనుకుంటే అప్పుడే చెప్పారు, టెంటేటివ్ అన్నారు. ఆ తర్వాత మారింది, 7, 8 అయింది. 7, 8 అయితే మళ్ళీ 7వ తారీఖు 6వ తారీఖు మరి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఓవరాల్ గా దేశవ్యాప్తంగా షెడ్యూల్ ఉంది కాబట్టి దాని 6వ తారీఖు అనకాపల్లిను, రాజమండ్రిలో బహిరంగ సభలు ఉన్నాయండి. 8వ తారీఖు ఏమో రాజంపేట పీలేరు దగ్గర బహిరంగ సభను, విజయవాడలో రోడ్ షో 8వ తారీఖు సాయంత్రం ఉండిపోతున్నాయి. సో ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ అయితే ఆ రకంగా అయితే యాజ్ ఆన్ టుడే అయితే కన్ఫర్మ్ అయిపోయింది కేశవ్ గారు. అంటే 4 చోట్ల రోడ్ షోస్ చేస్తారన్నారు. పీలేరు రోడ్ షో ఉంటుంది, రాజమండ్రిలో కూడా రోడ్ షో ఉంటుంది అన్నారు. ఇప్పుడు కేవలం రోడ్ షో విజయవాడలో మాత్రమేనా? అవునండి, కేవలం విజయవాడలో మాత్రమే ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు రోడ్ షో ఉందండి. మిగతా 3 చోట్ల బహిరంగ సభలే ఉన్నాయండి. రైట్. అంటే బహిరంగ సభల్లో కూటమి నుంచి అందరికీ ఆహ్వానం అందుతుందా? ప్రధానమంత్రి గారి సభలు లేదా ప్రధానమంత్రి గారి రోడ్ షో ఇవే ఉంటాయా? ఈ బహిరంగ సభలన్నింటిలో కూటమి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూడా ఉంటారని చెప్పేసి నాకు వచ్చేసిన సమాచారం. అలాగే వాళ్ళు కూడా సపరేట్ హెలికాప్టర్ లో వాళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే ఒక రోజు 2 చోట్ల ఉన్నారు కదా. ప్రధానమంత్రి గారు 3 హెలికాప్టర్లు ఉంటాయి, వీళ్ళకి వేరే సపరేట్ ఇంకో హెలికాప్టర్. 4 హెలిప్యాడ్లకి మేము సభాస్థలి దగ్గర సన్నద్ధం చేయమని మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్. నేను కూడా అదే విధమైన సమాచారం కింద కూడా ఇవ్వడం జరిగింది. 4 హెలిప్యాడ్లు ఉంటాయి. అలాగే సభాస్థలి కూడా బ్యాక్ డ్రాప్ లో కూడా వీళ్ళు 3 ఫోటోలు ఉంటాయి. సో ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగిందండి. రైట్. ప్రధానమంత్రి పర్యటనల విషయంలో ఒక అసంతృప్తి ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి చాలా తక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, చివరి 2 రోజుల్లోనే ఆయన ప్రచారం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం. ఇంకోవైపు పక్కనే ఉన్నటువంటి తెలంగాణ పర్యటనకు వచ్చి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడలేదని విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? అంటే మనం ఒకటి చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి భాగస్వామ్యంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది. 144 స్థానాలు అసెంబ్లీ స్థానాలు వాళ్ళు పోటీ చేస్తారు, మేము 10 స్థానాలు మాత్రమే పోటీ చేస్తాం. సో ఆ రకంగా రేషియో కూడా మనం చూడవలసిన అవసరం. పిండి కొద్ది రొత్తే అన్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇప్పుడు తెలంగాణ ఉంచారు. తెలంగాణ మేము ఇండివిజువల్ గా పోటీ చేస్తాం, ఎక్కడ పొత్తులు లేదు, మొత్తం మేమే ఇండివిజువల్ పోటీ చేస్తాం. సో అలాంటి సందర్భాలు వేరు. కర్ణాటక సిచ్యువేషన్ వేరు. జేడీఎస్ చాలా మైనర్ పార్టీ అయినప్పటికీ ఎక్కువ. ఇప్పుడు తమిళనాడు ఉంది, మేము ఆల్మోస్ట్ ఇండివిజువల్ గా ఉంది, మిగతా వాళ్ళు కొంతమంది మద్దతు ఇచ్చారు. సో మేము ఓవరాల్ గా మేమే ఇండివిజువల్ గా పోటీ చేస్తున్నాం. చూడ తప్పనిసరిగా ఎక్కువ సమయం ఇవ్వాలి నరేంద్ర మోడీ ఎక్కువ. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫేస్ ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దన్న పాత్ర చంద్రబాబు నాయుడు గారి పొజిషన్. రేపు ముఖ్యమంత్రి కూడా అయ్యేది వారే కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ సీట్లు పార్లమెంట్ స్థానాలు కానీ అసెంబ్లీ వారే పోటీ చేస్తున్నారు కాబట్టి మెయిన్ గా వారిదే పెద్ద పాత్ర ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీది తక్కువ పాత్ర. మూడో ప్రాధాన్యత. ఒక రకంగా చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే 3వ ప్రాధాన్యత. అందుకని మేనిఫెస్టోలో కూడా ఫోటోలు పెట్టలేదా? మేనిఫెస్టో విషయంలో ఏం చెప్తారు? ఎందుకంటే జాతీయ మేనిఫెస్టో వేరు, అలానే రాష్ట్ర మేనిఫెస్టో వేరు అనేటువంటి మాట చెప్పారు. కనీసం మేనిఫెస్టోలో ఫోటో పెట్టలేదు. ఎస్ఎన్ సింగ్ గారు కనీసం అది పట్టుకోవడానికి కూడా సంసిద్ధత లేదు. దీనిపైన విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. కూటమిలోనే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కూటమి తరపున ఇచ్చిన హామీలకి బీజేపీ భరోసా ఇవ్వడం లేదు అనేటువంటి విమర్శలకు మీరు ఏం సమాధానం చెప్తారు? నేను ఈ అంశం మీద గతంలో మనం ఒక 4 రోజుల క్రితం కూడా ఒక డిబేట్ పెట్టుకున్నప్పుడు కూడా మీకు చెప్పాను స్థూలంగా ఏ రకంగా ఉండబోతుంది అని. మీకు గుర్తుంటే ఒకసారి కేశవ్ గారు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఎన్డీఏ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, దానిలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు 140 స్థానాలు, పైచిలుకు స్థానాల్లో మేము పోటీ చేస్తూ మేము మాకు సపోర్ట్ గా 36 భాగపక్షాలు మాకు సపోర్ట్ గా ఉన్నాయి.
సో మా యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టోని మేము ఏప్రిల్ 14వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి సమక్షంలో రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క మేనిఫెస్టో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ యొక్క దేశ ప్రజల ఆకాంక్షల దృష్ట్యా ఏ రకంగా మేము 5 సంవత్సరాలు చేయబోతున్నాము అన్నది మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాము. ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని ఆ మేనిఫెస్టోలో ఎక్కడ భాగపక్షాల యొక్క ఫోటోలు కానీ మిగతా నితీష్ కుమార్ గారి ఫోటోనో లేకపోతే దేవగౌడ గారి ఫోటోనో అటువంటిది ఏం లేదు. భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తాం, ఇది ఈ సంకల్ప పత్రం మేము ముందుకు వెళ్తాం. సో దానిలో రేపు ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయ్యేది నరేంద్ర మోడీ గారే. వారి ఆధ్వర్యంలోనే అది ఎగ్జిక్యూట్ అవుతే అది ఎగ్జిక్యూట్ అయినా ఏదైనా అవ్వకపోయినా వారే సమాధానం చెప్తారు. భారతీయ జనతా పార్టీగా మేము సమాధానం చెప్తాం. ఎవరన్నా ప్రశ్నలు అడగాలనుకుంటే దానిలో భారతీయ జనతా పార్టీని అడగాలి, కానీ నితీష్ కుమార్ గారినో లేకపోతే వేరే ఆర్ఎల్డి చౌదరి గారినో అడిగితే సుఖం లేదు. సో ఆ రకంగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆ యొక్క మేనిఫెస్టో ఓన్ చేసి ముందుకు వెళ్తుంది. కానీ ఒకటంటే ఇక్కడ అదే అంశంలో కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ, కానీ జాతీయ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు ప్రధానమైనటువంటి ఆకాంక్షలు ముఖ్యంగా ప్రత్యేక హోదా అనే అంశాన్ని ప్రస్తావించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో కూడా చూస్తే పాంచన్యాయ పేరుతో ఇచ్చినటువంటి ఎజెండాకి అడిషనల్గా తెలంగాణకి ఏం చేస్తామంటూ ఒక ఎజెండాని కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ పార్టీగా ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఎందుకంటే కూటమిగా కలిసేటువంటి క్రమంలోనే అనేక అంశాలపైన ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందన్నారు, కానీ ఇక్కడ జాతీయ మేనిఫెస్టోనే రాష్ట్ర మేనిఫెస్టో అనేటువంటి మాట చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బీజేపీ ఇచ్చే భరోసా ఏంటి? సార్, ఇప్పుడు మేము రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలు, రైతులు, మహిళలు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయం, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, వివిధ వర్గాల యువత ఏ రకంగా, అలాగే బుల్లెట్ ట్రైన్స్, ఎన్ని వివిధ అంశాలు అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల ప్రజలకి వారికి కూడా అప్లై అవుతాయి. ఉదాహరణకి ఇళ్ల నిర్మాణానికి 3 కోట్ల పైసలకు నిర్మాణం చేస్తామని చెప్పి దానిలో ఆంధ్రప్రదేశ్ ఉంటారు. ఉచిత బియ్యం ఉంది దాంట్లో ఆంధ్రప్రదేశ్, అలాగే ముద్రా రుణాలు, అలాగే డ్వాక్రా సంఘాలకి 20 లక్షల వరకు రుణాలు, ముద్రా రుణాలు 20 లక్షలు పెంచాం, 10 లక్షల 20. అలాగే రైతులకు సంబంధించి, అలాగే ట్రైన్లకు సంబంధించి వందే భారత్, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. సో దేశ ప్రజలు 140 కోట్ల ప్రజల ఆకర్షణ దృష్టి మా మేనిఫెస్టో అది కూడా ఆంధ్రప్రదేశ్ కూడా అది అప్లై అవుతుంది. అదొకటి. ఇక కాంగ్రెస్ పార్టీ అంటారా, ఇక కాంగ్రెస్ పార్టీకి ఏముందండి, ఈ రోజు చాలా పైగా వాళ్ళు ఏదైనా చెప్తారు. వాళ్ళు చెప్పినవన్నీ రకరకాల ఏది వాళ్ళు ఎట్టాగు రారు కాబట్టి ఏదైనా చెప్తారు వాళ్ళు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పాలి కదా ప్రజలకు. ప్రత్యేక హోదా గురించి చెప్పకపోయినా మీరు, ఎందుకంటే పాలసీ పరంగా మేము పక్కన పెట్టామని చెప్పినా పోలవరం గురించి చెప్పాలి, రాజధాని గురించి చెప్పాలి, వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక ప్యాకేజ్ గురించి చెప్పాలి, విశాఖ రైల్వే జోన్ గురించి చెప్పాలి, విభజన హామీల గురించి చెప్పాలి. వీటన్నిటి గురించి కూడా బీజేపీ నాయకులు ఎవరైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో వాళ్ళు ఏం భరోసా ఇస్తారు? జాతీయ మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో అంటే ఓటర్ ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు? ఇప్పుడు మీరు అడిగిన అంశాల్లో మన డిబేట్లు అనేక డిబేట్లు నేను స్పష్టంగా చెప్పాను. పోలవరం ప్రాజెక్టు ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. ఈ రోజుకి 16,000 కోట్ల వరకు ఇచ్చాం, ప్రతి రూపాయి ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ఇస్తాం. అలాగే రాజధాని నిర్మాణానికి 2,500 కోట్లు ఇచ్చాం. మొన్న బడ్జెట్ లో కూడా బడ్జెట్ కేటాయింపు చేసి అక్కడ సెక్రటరియట్ వాటి నిర్మాణానికి, వాళ్ళ క్వార్టర్స్ జీపీఏ క్వార్టర్ నిర్మాణానికి నిధులు కూడా కేటాయించాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిపిఆర్ ఇమ్మన్నారు, అది ఇప్పుడు వరకు ఇవ్వలేదు. అలాగే ఇంకా మీరు రైల్వే జోన్ అన్నారు, రైల్వే జోన్ కి ఆల్రెడీ 170 కోట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు భూ కేటాయింపు చేయలేదు. మొన్న ఏదో చేసామంటున్నారు, 5 ఏళ్ళు అయిపోతున్న సమయంలో లాస్ట్ ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేసామంటున్నారు. అది ఎంతవరకు ఉందో ముంపు కాదు, వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపైన ఏదైనా ముసాయిదా ప్రణాళిక మీరు అనౌన్స్ చేస్తారా రాష్ట్ర పార్టీ తరఫున, రాష్ట్ర బీజేపీ తరఫున? ఇది ఆల్రెడీ మేము ప్రజల్లోకి చెప్తుందేనండి, గత 4-5 సంవత్సరాలుగా ప్రజల్లో చెప్తుంది, కొత్త విషయం ఏం కాదు. ఎక్కడ ఏ కొత్త విషయం లేదు. ఇది కాక అనేకమైనటువంటి అద్భుతమైన జాతీయ స్థాయి విద్యా సంస్థలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కావచ్చు, లేకపోతే మెట్టెక్ పార్క్ లాంటివి కావచ్చు, లేకపోతే బిఈఎల్ లో డిఆర్డిఓ సంస్థలో నైట్ గోగల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కావచ్చు, కర్నూలులో అయితే ఈ కస్టమ్స్ అకాడమీ కావచ్చు కర్నూలు దగ్గర. సో అటువంటి అనేకమైనటువంటి విద్యా సంస్థలు, ఐఐటీలు, ఎయిమ్స్, ఐఏఎఫ్, ఎన్ని చెప్పనివి ఏదైతే విభజన చట్టంలో లేని విషయాలు కూడా అనేక 30 పైగా జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ రహదారుల విస్తరణ, రైల్వేలు ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి జరిగింది, ఎయిర్పోర్ట్ల విస్తరణ ఎప్పుడు లేని విధంగా. ఈ గత 10 ఏళ్ళుగా చూడండి, 2014 నుంచి 24 వరకు. అంతకుముందు స్వతంత్ర భారతదేశం ఏ 10 ఏళ్ళైనా కంపేర్ చేసుకోండి, ఈ 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి నభూతో నా భవిష్య. ఎందుకంటే కూటమి మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బొమ్మలు ఉన్నటువంటి మేనిఫెస్టోలో కర్నూలులో ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ పెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా అయితే ఇది జరగదు. సో ఇలాంటి వాటికి బీజేపీ సహకరిస్తుందా? కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడానికి కానీ, లేదా కేంద్రాన్ని ఒప్పించడానికి కానీ, కేంద్ర నాయకత్వాన్ని రేపు కేంద్రంలో మీ ప్రభుత్వం ఏర్పడే ఆంధ్రప్రదేశ్లో
కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రధాన ఎజెండాగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? సార్ ఇప్పుడు కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయాలన్నా, హైకోర్టుని అమరావతి నుంచి కర్నూలుకి షిఫ్ట్ చేయాలి, లేదా కాకినాడకి షిఫ్ట్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం ఫైనల్ కాదు. నేను అనేకమైన డిబేట్ లో చూపించాలి కూడా. జస్వంత్ సింగ్ కమిషన్ ఉంది, వీక్షకులు ఎవరైనా సరే దాన్ని గూగుల్ చేసుకోండి. జస్వంత్ సింగ్ కమిషన్ మార్గదర్శకాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఉన్నా హైకోర్టు మార్చాలంటే ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ తో కూర్చొని మాట్లాడుకుని విధి విధానాలు రూపొందించి దీని నిధులు కేటాయింపు ఎలా చేయాలి, హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఒప్పుకుంటే ఇద్దరు కలిసి ఒక ముసాయిదాన్ని తయారు చేసి గవర్నర్ ఆఫ్ ఆ పర్టికులర్ రాష్ట్రానికి పంపించి ఆ గవర్నర్ ఆమోదిస్తే అది తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సిజిఐకి ఇస్తే సుప్రీంకోర్టు సిజిఐ కూడా దాన్ని ఒప్పుకుంటే వాళ్ళు రికమెండ్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని రికమెండ్ చేస్తే అప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కూడా స్టాంప్ వేస్తే అప్పుడు మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇది విధానం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వరకు ఆయన హైకోర్టు కర్నూలు తీసుకెళ్తా అన్నవారు ఇప్పుడు వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మాట్లాడింది లేదు, ముసాయిదా ప్రిపేర్ చేసింది లేదు. రేపు మా ప్రభుత్వం వస్తే ఆ ప్రక్రియ మొదలు పెడతా కమిషన్. అలా చేస్తే అవ్వచ్చు, కానీ నేనేదో శాసనసభలో తీర్మానం చేశాను మీరు ఇవ్వండి అంటే ఇదేమో అవ్వదండి. ప్రభుత్వం అన్నది, దేశం అనేది కొంత విధి విధానాలతో నడుస్తుంది. అయితే కూటమిలో రకరకాల అంశాలపైన రకరకాల భేదాభిప్రాయాలు ఉన్నాయి. మేనిఫెస్టో విషయంలో కూడా బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలతో మాట్లాడుతున్నారు. జీవీఎల్ నరసింహారావు గారు ఒక రకంగా మాట్లాడితే మరొకరు మరో రకంగా మాట్లాడుతున్నారు అనే విమర్శలు వస్తుంది. ఏంటి కూటమి ఒక అండర్స్టాండింగ్తో ముందుకెళ్తుందా? బీజేపీ నాయకుల మధ్య కూడా సమన్వయం ఉందా? సరే, ఇందాక నేను చెప్పింది జాతీయ పార్టీగా జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేశారు దేశ ప్రజలు, దేశంలో ఏపీ కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ లో మా యొక్క పొత్తు రెండు ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం జనసేన పార్టీతో మా యొక్క పొత్తు ఉంది. ఆ యొక్క ప్రాంతీయ ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకుని ఆ రెండు పార్టీలు ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. సో వారి యొక్క మేనిఫెస్టోని మేము స్వాగతిస్తున్నాం. సో వారి రిలీజ్ చేసిన మేనిఫెస్టో, అలా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, మా యొక్క మేనిఫెస్టో దేశ ప్రజల ఆకాంక్షలు రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తాం. సో దీనికి ఈ తెలుగుదేశం జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ఎవరు కర్త కర్మ క్రియ అంటే తప్పనిసరిగా రేపు అది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు ప్రెస్ మీట్ లో. దీని యొక్క బాధ్యత, ఇంప్లిమెంటేషన్ బాధ్యత మాది, ఏది తెలుగుదేశం పార్టీ జనసేనది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు బీజేపీ దేశ మేనిఫెస్టో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్తారు. అలాగే ఇక్కడ రేపు ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు నాయుడు గారే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ బాధ్యత వాళ్ళు చూస్తారు. మా యొక్క పాత్ర స్వల్పంగా ఉంటుంది, ఎందుకంటే మేము 10 స్థానాలు మా యొక్క స్వల్పం. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి విధానపరంగా రావాల్సిన సహకారం మేము అందిస్తాం. కాకపోతే వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తప్పనిసరిగా వారు అమలు బాధ్యత వారే తీసుకుంటారని కూడా వారు చెప్పారు. ఇది నేను కొత్తగా చెప్పడం కాదు. రైట్. ఇక ప్రచార సరళి ఎలా ఉంది? బీజేపీ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? మీ అంచనాలు ఏంటి? అక్కడ 10 అసెంబ్లీ సీట్లు, ఇటు 6 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఏం జరగబోతుంది? ఈ 16 స్థానాల్లో అయితే రోజు రోజుకి మా యొక్క ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగుందండి. ప్రజల్లో ఇప్పటికే మంచి ఊపు వచ్చింది. కూటమి అభ్యర్థులందరికీ, మాదే కాదు కూటమి అభ్యర్థులందరికీ ప్రజల్లో మంచి ఆదరణ వస్తుంది. తప్పనిసరిగా రేపు వచ్చేది కూటమి ప్రభుత్వమే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన స్థానాలు కూడా గణనీయమైనటువంటి స్థానాలు గెలుచుకుంటామని చెప్పి నేనైతే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. అంటే ప్రధానమంత్రి పర్యటన, ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే జాతీయ నాయకత్వం పెద్దగా ఫోకస్ పెట్టట్లేదు. తెలంగాణ ఎలక్షన్స్లో లాస్ట్ టైం మున్సిపల్ ఎలక్షన్స్ కూడా యోగి ఆదిత్యనాథ్ని తీసుకొచ్చేంత స్థాయిలో హడావుడి చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ పైన బీజేపీ నాయకత్వం, జాతీయ నాయకత్వం ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదనే విమర్శ ఉంది. ఏం చెప్తారు మీరు? నాకు కూడా బాధగానే ఉంటుందండి. కాకపోతే సమస్య ఎక్కడ వస్తుందంటే మన రాష్ట్ర ఎన్నికలు, జాతీయ ఎన్నికలు ఒకేసారి వస్తున్నాయి. అది దౌర్భాగ్యం. ఇప్పుడు అక్కడ కేసీఆర్ గారు 6 నెలల ముందుకు జగన్మోహన్ రెడ్డి లాగేస్తుంటే 6 నెలల ముందో లేకపోతే 7 నెలల ముందో 3 నెలల ముందో లాగుంటే చక్క ప్రతిరోజు జాతీయ నాయకులు, ప్రతిరోజు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వద్దు. సో నిజంగా వేరే రాష్ట్రంలో ఎన్నికలు ఉండవు కదా. సో నేను ఎప్పుడు బాధపడతాను, వేరేగా వచ్చుంటే బాగుండేది. ఉదాహరణకి మన తెలంగాణ ఎన్నికలకి గోషామాల్ అసెంబ్లీకి ఇన్ఛార్జిగా నేను అక్కడే 3 వారాలు పనిచేశాను. మరి ఇప్పుడు నాకు ఎన్నికలు ఉండి అక్కడ ఎన్నికలు లేకపోతే వాళ్ళందరూ రాజసింగ్ గారితో సహా అందరూ వచ్చి నా కాన్స్టిట్యూన్సీ పనిచేద్దరు కదా. ఎన్నికలు ఉన్నాయి, వాళ్ళు రాలేకపోరు. సో ఎక్కడికక్కడికి ఎన్నికలు ఉండేసరికి ఆయా నాయకులందరూ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో, ఉత్తరప్రదేశ్ లో యోగి గారికి ఒక 80 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, 80 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. అన్ని మనం గర్వంగా తెచ్చుకోరు, మరి వాళ్ళు అయితే అవ్వదు. సో అలాంటి సమస్యలు ఉన్నాయి. సో అందుకనే ఆ యొక్క మూవ్మెంట్ అయితే మిగతా సమయాల్లో పోల్చుకుంటే ఈ సమయం అయితే కష్టం, రారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అది మాకు దురదృష్టంగా నేనైతే ఎప్పుడు భావిస్తాను. ప్రధాని పర్యటన తర్వాత మొత్తం కూటమికి వేవ్ మారుతుంది అనుకోవచ్చా? ప్రధాని ఏమైనా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా, హామీ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా?
సరే ఇప్పటికే కూటమికి మంచి వేవ్ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి ఇక్కడ చేయడం జరిగింది. అన్ని రంగాల్లో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, ఎన్ని అభివృద్ధి ఇంకా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పదే పదే కావాలని కోరుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విసిగెత్తిపోయారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రధాని మోడీ గారి పర్యటన మరింతగా మా యొక్క విజయావకాశాలు మరింతగా పెరుగుతాయి. రానున్నది కుటుంబ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం అని చెప్పి మేమైతే విశ్వసిస్తున్నాం. కేశవ్ గారు, రైట్, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ప్రధానమంత్రి పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ఊపు తీసుకొస్తుందనేటువంటి ఆశాభావం. మరోవైపు నుంచి కూటమికి ఇప్పటికే మద్దతు పెరిగింది. నియోజకవర్గాల వారీగా బీజేపీ పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో కూడా గ్రాఫ్ పెరిగింది. ప్రధాని పర్యటన తర్వాత ఇంకా ఊహించని పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉంటుందని రవికిరణ్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయేది ఖచ్చితంగా ఏపీలో కూటమి ప్రభుత్వమే అనేటువంటి ధీమాతో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక మేనిఫెస్టో విషయంలో కూడా ఒక స్పష్టత ఉంది. జాతీయ మేనిఫెస్టోని బీజేపీ అమలు చేస్తుంది. అలానే రాష్ట్రంలో టీడీపీ, జనసేన కలిసికట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయాలకి తమ మద్దతు ఉంటుందనేటువంటి మాట చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.